అనునిత్యం ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డుపై గుంతలు పడడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ చెల్లడం లేదని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 16వ వార్డులో భారీమాం చౌరస్తా నుండి ఎల్లమ్మగుడికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా గుంతలమయమై నీరు నిలవడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై నిచ్చిన నీటి గుంతల్లో వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, మాజీ కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్తో కలిసి పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట ఎల్లమ్మగుడి నుండి భారీమాం చౌరస్తాన్ వరకు రోడ్డు పరిస్థితి దుర్భరంగా మారిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతుకు వెంటనే నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. మరో వారం రోజుల్లోగా రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాజనర్స్ హెచ్చరించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని భారీమాం చౌరస్తా నుండి అల్లీపూర్ దాకా కూడా R&B రోడ్ నిర్మాణాన్ని గత 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, గౌరవ మంత్రి హరీష్ రావు గారు 50 కోట్ల రూపాయలతోటి భారీమాం చౌరస్తా టు అల్లీపూర్ దాకా ఈ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయడం లేదు. నిధులు విడుదలయకపోగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ప్రజలు, ఏదైతే ఈ ప్రాంతంలో వెళ్తున్నట్టు ప్రజలు, ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, ఎల్లమ్మ టెంపుల్కి వచ్చే వాళ్ళు కూడా వేలాదిగా రోజు మంగళవారము, శుక్రవారం ప్రతిరోజు కూడా నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే ఈనాడు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. వరి నాట్లు వేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట మీద ఉన్నటువంటి ద్వేషాన్ని తగ్గించుకొని, పగను తగ్గించుకొని ఈ రోడ్డు నిర్మాణాన్ని త్వరలో నిధులు మంజూరు చేసి, నిధులు విడుదల చేసి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రజలకు మనం సేవ చేయాలి తప్ప వ్యక్తులుగానో, ఏదైతే వ్యక్తుల మీద ఆవేశంతోనో, ఇంకా నియోజకవర్గం మీద కోపంతోటో ఇటువంటి పనులు చేయదు ప్రభుత్వం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్ళు తెరిచి ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో ఈ వారం 10 రోజుల్లో విడుదల కాని పక్షంలో మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేసి ధర్నా కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా నిధులు విడుదల చేస్తారని ఆశిస్తూ, ఈ కార్యక్రమాన్ని తప్పక ముఖ్యమంత్రి గారు చూస్తారని కూడా ఆశిస్తూ విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యను 3 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం హరీష్ రావు గారు విడుదల చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలని మరొకసారి ముఖ్యమంత్రి గారిని విన్నపించుకుంటున్నాం.